హలో, నేను మీ శ్రీనివాస్ పెరుమాళ్ళ. నేను ఈ వీడియోస్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు చాలామంది మిత్రులు ఇతర దేశాల్లో ఉన్నారు. వారు ఏంటంటే, హైదరాబాద్ ఎలా ఉంది, ఎలాంటి మార్పులు ఉన్నాయి, అక్కడ ఏమైనా మార్పు వచ్చిందా, ట్యాంక్ బండ్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా, చార్మినార్ దగ్గర ఎలా ఉంది, లేదా హైటెక్ సిటీ వైపు ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చాయి, నేను ఈ మల్కాజ్గిరిలో ఉన్నాను కదా, మల్కాజ్గిరి ఏ విధంగా మారింది, లేకపోతే ఇలా తదితర క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు వారికి చెప్తూ ఉంటాను. నాకు కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అవును కదా, మీరు కెనడాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు కదా, మీకు అక్కడ ఎలా ఉంటుంది, స్ట్రీట్స్ ఎలా ఉంటుంది, తర్వాత ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉంటాను నేను. అవును, నాకు ఇలా అనిపించింది. నేను వారిని అడిగినప్పుడు వారికి కూడా ఒక సందేహం ఉంటుంది కదా, అవును ఇక్కడ హైదరాబాద్ ఎలా ఉంటుంది. ఎందుకంటే చాలామంది కొన్ని సంవత్సరాల క్రితమే వెళ్ళి వాళ్ళు ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా అనిపిస్తుంది కదా అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంది అని. వారందరికీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడానికి, ఎలాగో మనం హైదరాబాద్లో ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ఉన్నాయి కదా, బయట తిరుగుతూ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే వారికి ఒక అవగాహన వస్తుంది, ఐడియా వస్తుంది. ఎవరైతే నేను మిస్ అవుతున్నానో, నా దేశాన్ని మిస్ అవుతున్నాను, నా ప్రదేశాన్ని మిస్ అవుతున్నాను అనుకునే వారికి కాస్త చేరువ అయినట్టుగా ఉంటుంది. కాబట్టి నేను చాలా వీడియోస్ కూడా మీకు ఏం చేస్తానంటే, కొన్నిటికి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటాను, కొన్ని యథాతథంగా అంటే ట్రాఫిక్ సౌండ్ కానీ, వెహికల్ సౌండ్స్ కానీ అవన్నీ కూడా అలాగే రికార్డ్ చేసి చూపిస్తుంటాను. దాంతో ఏమవుతుందంటే, మీరు అక్కడ తిరుగుతున్న ఫీల్ మీకు ఏర్పడేట్టుగా. సో ఇలాంటి వీడియోస్ నేను రికార్డ్ చేసి పెట్టాలనుకుంటున్నాను. చూద్దాం నా ఆలోచన ఎలా ఉంది, మీకు ఎంతవరకు రీచ్ అవుతుంది. ఐ హోప్ మీ అందరూ కూడా నచ్చుతుంది అనుకుంటాను. కొంతవరకు సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో లైక్స్, మీ కామెంట్స్ కూడా చేస్తూ ఉంటే ఐదర్ కెన్ ఐ ప్రొసీడ్ ఆర్ నాట్, నేను దీన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, మీ శ్రీనివాస్ పెరుమాళ్ళ.